తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారవ్వబడి ఎంతో పవిత్రమైన లడ్డూ ఏదైతే ఉందో అది కల్తీ జరగబడింది. దీని వెనకాల ఉన్న వాళ్ళెవరు, అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఎవరైనా సరే మాకు ఈ పర్టికులర్ పార్టీ అంటే ఇష్టం, ఆ పార్టీకి సంబంధించి ఏదైనా అంటే మేము తట్టుకోలేము, మా మనోభావాలు దెబ్బతినిపోతాయి, ఇక్కడ దేవుడి విషయం, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డూ విషయం మాకు అనవసరం, మాకు మా రాజకీయ నాయకులే ముఖ్యం అనుకునేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది మీకు కాదు. నేను ఖత్తర్ హిందూని, నా కల్చర్ విషయానికి వచ్చేసరికి నేను మాట్లాడతాను, సిగ్గు లేకుండా కూర్చోను, అదవుతుందా? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడండి, మీకోసమే చివరి వరకు చూడండి. హాయ్, మై సెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ, వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇలాంటి డాక్యుమెంటరీస్, గ్రౌండ్ రిపోర్ట్స్, నెక్స్ట్ మ్యాక్సిమం పాలిటిక్స్, పొలిటికల్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్, జియో పాలిటిక్స్, ప్రతి దాని మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో 3 పార్ట్స్ కింద ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి అసలు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ ద లడ్డూ ఇష్యూ. సెకండ్ వచ్చేసి ఏ విధంగా ఈ స్కామ్ని వీళ్ళందరూ చేశారు. థర్డ్ వచ్చేసి నా కంక్లూజన్ ఏంటి అనేది చెప్తా. ఫస్ట్ చూసుకుందాం. అయితే ఇది ఇప్పుడు ఇష్యూ కాదు, 2019కి వెళ్ళిపోతే 2019 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం ఈ బోలే బాబా డైరీ అనే కంపెనీకి, నెక్స్ట్ మళ్ళీ ఒక్క చిన్న విషయం మధ్యలో అడ్డొచ్చాను, సిట్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ని యూజ్ చేసుకొనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలాంటి క్లెయిమ్స్ అయితే నేను చేయను. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఏదైతే ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేసిందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదవుతుందా? ఏ పార్టీకి అనుగుణంగా బయాస్డ్గా నేనేం వీడియో చేయట్లా. అయితే 2019లో స్టోరీ మొదలవుద్ది అనమాట. 2019లో బోలే బాబా డైరీ అనే ఒక డైరీ ఉంటుంది. అయితే ఆ డైరీకి మన టీడీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో టెండర్ ఇస్తుంది. ఇక్కడ స్టోరీ మొదలైంది. అదవుతుందా? సిట్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఓన్లీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీయో టీడీపీ పార్టీయోనో కాదు, 2019లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొదలైంది ఈ డ్రామా అని చెప్తుంది సిట్. అదవుతుందా? అయితే ఇలా అయిన తర్వాత 2020లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు నేను ఒక విషయం చెప్తాను, వినండి. ఏదైనా ఒక డైరీ కానీ ఆ కంపెనీ కానీ వచ్చిందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నెయ్యి సప్లై చేయాలి. ప్రాసెస్ వరకు నెయ్యి సప్లై చేయాలి. ఆ నెయ్యిని యూజ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు అనేవి తయారవ్వబడతాయి. అంతేగా ప్రొసీజర్, ప్రాసెస్. ఇప్పుడు ఈ సరఫరా చేసే నెయ్యి అనేది క్వాలిటీగా ఉండాలిగా. పోనీ ఆ క్వాలిటీ అందజేసే కంపెనీస్ అనేవి వీళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు టెండర్ వేసేటప్పుడు కొన్ని నామ్స్ అంటూ ఉంటాయిగా. నామ్స్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇన్ని రూల్స్ అని పెడతారు. ఈ కంపెనీ ఇంత ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే మేము టెండర్లోకి తీసుకుంటాం అంటారు. ఆ నామ్స్ 2020లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అండర్లో ఉన్న టీటీడీలో ఈ నామ్స్ని వీకెండ్ చేసేశారు అని సిట్ చెప్తుంది అనమాట. ఇక్కడ ఆర్టికల్స్ అన్నీ పెడుతున్నాను, మీకు ఓపిక ఉంటే పాజ్ చేసి చదువుకోండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కుక్కల్లా అరవకండి, కొంతమంది మురుగుతారు, వాళ్ళ గురించి చెప్తున్నా. 2020లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క నామ్స్ అన్నిటిని కూడా వీకెండ్ చేసేసారు. వీకెండ్ చేయడం ఏంట్రా అని మీకు అర్థం కాదు, సింపుల్గా చెప్తాను వినండి. ఇప్పుడు ఒక కంపెనీకి బేసిక్గా 250 కోట్లు టర్నోవర్ ఉండాలి. వాళ్ళు మనకి గీ సప్లై చేయాలంటే, ఆ నెయ్యి సప్లై చేయాలంటే మినిమం 250 కోట్లు టర్నోవర్ ఉండాలి. ఇంత మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది చేయగలగాలి, ప్రతిరోజు ఇంత అని చేయగలగాలి. అవన్నీ లిమిట్స్ పెట్టి ఉంచుకున్నారు ముందు, అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ 2020లో వచ్చిన తర్వాత అండర్ టీటీడీలో ఏం జరిగింది, వీటిని తగ్గించేశారు. 250 కోట్ల నుండి, ఇక్కడ నేను డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా పెడుతున్నాను చూడండి, పైన ఫస్ట్ లైన్లో 250 కోట్లు ఉండాల్సింది 50 కోట్లకు తీసుకొచ్చారు. ఎంత? 50 crores అంట. ఇంకొన్ని రిపోర్ట్స్ 150 crores అని చెప్తున్నాయి. బట్ అట్లీస్ట్ ఏం చేశారు, తగ్గించారు, వీకెండ్ చేస్తారు. బట్ అఫీషియల్ డాక్యుమెంట్లు అయితే నాకు 50 crores అనే కనిపించింది, యాజ్ పర్ ఐ రెడ్. పాయింట్ టు ద కరెక్షన్. దాని తర్వాత మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంత అని ఉంటుంది లిమిట్, ఆ మిల్క్ ప్రొక్యూర్మెంట్ని తగ్గించేశారు. ఇలా మొత్తం ఉన్న హై రూల్స్ అన్నీ కూడా వీకెండ్ చేస్తారు, నామ్స్ అన్నీ. ఇలా ఉన్న నామ్స్ అన్నీ కూడా వీకెండ్ చేస్తారు. ఇప్పుడు ఈ నామ్స్ని వీక్ చేస్తే ఏం వస్తుందిరా షణ్ముఖ్ అంటే సింపుల్గా చెప్తాను వినండి. పెద్ద క్వాలిటీ ఉన్న కంపెనీస్కి వెళ్తుంది అప్పుడు టెండర్, నామ్స్ అన్నీ గట్టిగా ఉంటాయి. అదే దాన్ని వీక్ చేసేస్తే ఇలాంటి బోలే బాబా డైరీ, వైష్ణవి ఇలాంటి కంపెనీస్ అన్నీ వస్తాయి అన్నమాట. థర్డ్ గ్రేడ్ కంపెనీస్ వస్తాయి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే.
మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారు చేయాలి అంటే దానికి కావాల్సిన నెయ్యి ఫుల్ క్వాలిటీలో ఉండాలంటే ఐదర్ రూల్స్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలి, లేదా ఇంతకు ముందున్న రూల్స్ని నామ్స్నే పాటించాలి. అది వదిలేసి ఈ నామ్స్ని ఎందుకని తగ్గించారు, వీక్ చేశారు? ఇది మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలి? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ అండర్లో ఉన్న టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆఫీసర్స్ని కానీ ఏం అడగాలి? అరే బాబు, ఈ లడ్డూకి సరఫరా చేయగలిగే నెయ్యి ఏదైతే ఉందో అది మంచిగా రావాలంటే మంచి కంపెనీలు రావాలి, కాబట్టి రూల్స్ని ఇంకా స్ట్రిక్ట్గా చేస్తే పెద్ద కంపెనీలు వస్తాయి, లేదా ఉన్న రూల్స్ని ఉంచితే ఇంతకు ముందులో బాగుంటుంది. అప్పుడు మీరు అలాంటి రూల్స్ని ఎందుకని తగ్గించారు? ఇలాంటి థర్డ్ గ్రేడ్ కంపెనీస్ వచ్చేలా ఎందుకు చేశారు? ఆ రూల్స్ని ఎందుకని బాగా స్క్వీజ్ చేసి వీక్ చేశారు అని ఫస్ట్ క్వశ్చన్ అడగాలి. సెకండ్ వచ్చేసి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అన్నంటనే చాలామంది శంకలు గుద్దుకుంటారు. టీడీపీ పార్టీని కూడా మీరు ఏం అడగాలంటే 2019లో మీరు ఏ విధంగా ఏ పారామీటర్స్ తీసుకొని టెండర్ యాక్సెప్ట్ చేశారు వీళ్ళకి? ఎందుకంటే 2019లో ఫిబ్రవరిలో ఈ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయబడింది, బోలేబాబా డైరీ. అప్పుడు ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇది ఒక సెకండ్ క్వశ్చన్. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత వీళ్ళు ఈ గీన్ అనేది సప్లై చేయడం మొదలుపెట్టారు, ఈ బోలేబాబా డైరీ అండ్ అదర్ కంపెనీస్. అయితే ఇక్కడ వస్తుంది అనమాట ట్విస్ట్. 2022లో టీటీడీ వాళ్ళు ఇంటర్నల్ టెస్టుల్లో వాళ్ళకి ఈ నెయ్యిలో ఏదో తేడా ఉందే అని కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఏమవుద్దంటే, అరే బాబు ఇట్లా చల్లదురా, మాకు పంపించేయండి దబాంగ్ దబాంగ్ అని చెప్పేస్తారు అనమాట. ఈ నెయ్యి మాకు పనికిరాదురా నాయన అని చెప్పేస్తారు. అయితే వీళ్ళు ఎంత దొంగనా కొడుకులో చూడండి, అలా అనకూడదు కానీ అనాలి. దొంగనా కొడుకులు ఈ బోలేబాబా డైరీ వాళ్ళు ఈ తీసుకెళ్ళిన నెయ్యనంట ఇక్కడ ఆర్టికల్స్ పెడుతున్నాను, కంప్లీట్గా చదవండి. మీరు ఒకసారి ఒక్క సెకండ్ పాజ్ చేసి ఆర్టికల్స్ కూడా చదవండి, అర్థం అవుద్ది మొత్తం. వీళ్ళు ఏం చేశారంట, ఈ బోలేబాబా డైరీ వాళ్ళు ఈ యొక్క నెయ్యిని వెనక్కి పంపిస్తుంది కదా టీటీడీ, దాన్ని వైష్ణవి డైరీస్ అని ఇంకొక కంపెనీతో రివర్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మీకు మూడో డౌట్ రావాలి. ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ చెక్ చేయగానే ఇంటర్నల్ టెస్టింగ్లో ఈ యొక్క నెయ్యి కరెక్ట్గా లేదురా బాబు తీసుకెళ్ళిపోండి అని బోలేబాబా డైరీ కంపెనీకి చెప్పారు వీళ్ళు. ఈడేం చేశాడు తెలివిగా దొంగనా కొడుకు, తీసుకెళ్ళి వైష్ణవి డైరీ ఉంది కదా ఆ కంపెనీ వాళ్ళతో రిటర్న్ పంపించాడు. అంటే ఈడు తీసుకెళ్ళిపోయి ఏం చేసాడు, ఎలా రివర్స్లో పంపించాడు అనమాట. ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇప్పుడు ఇది ఎలా జరిగింది అంటే లోపల ఎవరికి తెలియకుండానే, లోపల ఎవడు వీడికి సహాయం చేయకుండానే వెళ్ళిపోద్ది అంటారా? ఇప్పుడు అంత ఇంటర్నల్ టెస్టింగ్ జరిగి నెయ్యిని పంపించేసిన తర్వాత తిరిగి మళ్ళీ ధైర్యంగా వేరే కంపెనీ చేతిలో పెట్టి పంపించగలిగాడంటే ఇంటర్నల్గా వీడికి ఎవడో సపోర్ట్ చేయకుండా, టీటీడీలో ఎవరొకరు సపోర్ట్ లేకుండా పైన వాళ్ళన్నా ఉండాలి, మధ్యలో అన్నా ఉండాలి, ఎవడొకడు ఏదో ఒక బ్యాలెన్స్ మిస్మేనేజ్మెంట్ చేసి పంపించుంటాడుగా. అది ఎందుకు రాలే? మూడో డౌట్ మీకు, అది మూడో డౌట్. ఎందుకంటే తిరిగి పంపించేసి నెయ్యిని అంత ధైర్యంగా వేరే కంపెనీ చేతిలో పెట్టి పంపించాడంటే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బోర్ కొట్టచ్చు, స్కిప్ చేసుకోండి కావాలంటే. వేరే కంపెనీ చేతి తిరిగి పంపించాడంటే, ఆడికంత ధైర్యంగా పంపించాడంటే, ఆ ఏ నయ్యనైతే వద్దన్నారో లోపల ఎవడో కూడా మేనేజ్ చేసి ఉండాలిగా. అప్పుడేగా వేరే కంపెనీ పేరుతో అన్న, వేరే కంపెనీతో అన్న వీడు తీసుకొచ్చారా కల్తీ నెయ్యిని. ఇది థర్డ్ పాయింట్. ఈ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు దాదాపున. నిజం చెప్తున్నా, 20 కోట్ల లడ్డూలు. అయితే కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, తయారు చేయబడ్డ కోట్ల లడ్డూల్లో 40% వరకు కూడా అన్నీ కూడా ఈ కల్తీ నెయ్యి అడల్టరేటెడ్ గీతో సప్లై చేయబడ్డాయి. మన ఓన్లీ తిరుపతే కాదు, వేరే దగ్గర కూడా సప్లై చేశారు. 250 కోట్ల వరకు సొమ్ము చేసుకున్నారు ఈ నా కొడుకులు లడ్డూని కల్తీ చేసి. అదవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. ఇదే సిట్ ఏం తేల్చి చెప్పిందంటే, ఈ యొక్క టీటీడీ అఫీషియల్స్కి చాలా మందికి, నేను ఇక్కడ ఆర్టికల్స్ పెడుతున్నా క్లియర్గా చదవండి రే, ఈ టీటీడీ అఫీషియల్స్కి ₹1,000 లంచాలు ముడుపులు అందజేశారు. ఒకడికి ఫోన్ కొనిచ్చారంట, ఒకడికి వేరే డబ్బులు ఇచ్చారంట, ఇంకో ఏవో గిఫ్ట్లు ఇచ్చారంట. గిఫ్ట్లు అంటే మన ధర్మాన్ని అమ్మేస్తున్నారు వీళ్ళు, మన ధర్మాన్ని అమ్మేస్తున్నారు గిఫ్ట్ల కోసం. సో ఇచ్చిన తర్వాత ఇది తేలిందనమాట సిట్లో. అదవుతుందా? సో ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు మనకే తెలియకుండా ఆ యొక్క పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో ఇంత కల్తీ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇన్ని లక్షల కేజీలు నెయ్యి ఏదైతే సరఫరా జరిగిందో దాంట్లో చాలా వరకు అమౌంట్ ఆఫ్ గీ ఈజ్ ప్రిపేర్డ్ బై కెమికల్స్, పామ్ ఆయిల్, కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేసి తయారు చేసిన ఆ యొక్క మిశ్రమమే ఈ యొక్క సింథటిక్ గీ అనమాట. ఇది చూడండి ఒకసారి, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఫుడ్ అడిక్టివ్స్ ఇవన్నీ కలిపితే ఇది వస్తుంది అనమాట. ఈ ఫుడ్ అడిక్టివ్స్ ఎందుకు యాడ్ చేస్తారంటే, ఆ నెయ్యి యొక్క రంగు రావడానికి, ఆ నెయ్యి వాసన రావడానికి కొన్ని కెమికల్స్ ఇవన్నీ కలుపుతారనమాట. ఇంత తెలివిగా ఆ సింథటిక్ గీ అంటే అడల్టరేటెడ్ గీ అన్న, సింథటిక్ గీ అన్న అంటే ఏంటి, అది నెయ్యి కాదు, నెయ్యిలా ఉండడానికి తయారు చేస్తారు.
మీకు అదవుతుందా నేను చెప్పింది? ఈరోజు ఇది ఒక్కటే కాదు, నేను నెక్స్ట్ సిరీస్లో కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా డాక్యుమెంటరీస్ చేస్తా. ఫుడ్ ఫ్రాడ్ ఏ విధంగా భారతదేశంలో జరుగుతుంది. ఈ ఒక్క నెయ్యి విషయం పక్కన పెట్టేయండి. మనం ఈరోజు తినే ఎంతో తిండిలో ఎంత స్కామ్ ఉందో మీకు తెలిస్తే బుర్ర పని చేయదు మీకు. మీరు రోజు తినే వాటిలో నేను చూపిస్తాను లైవ్గా విత్ వీడియో ప్రూఫ్ చూపిస్తాను నెక్స్ట్ డాక్యుమెంటరీస్లో. సో ఇది టాపిక్ కాదు, లెట్స్ గో బ్యాక్ టు దిస్ థింగ్. అయితే ఈ విధంగా ఈ సింథటిక్ గీ అనేదాన్ని తయారు చేశారు వీళ్ళు. ఎంత ధైర్యంగా చేశారు చూడండి వీళ్ళు. సో నేనేమంటున్నానంటే, ఎవడి చెయ్యా లేదు, మా ప్రభుత్వానికి సంబంధం లేదు, మా ప్రభుత్వం దీంట్లో లేదే. అరే ప్రభుత్వాల గోల ఏంట్రా మీకు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఒక సాటి హిందువుగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ గురించి మాట్లాడాలి కానీ మీరు అదొదిలేసి నా పార్టీ ఏమైపోతుంది, నీ పార్టీ ఏమైపోతుంది. ఈ విధంగా నెయ్యి కల్తీ అనేది జరిగింది. సిట్ రిపోర్ట్ తేల్చి చెప్తుంది ఏంటంటే, నెయ్యి కల్తీ అనేది జరిగింది, కన్ఫామ్ 100కి 100% అడల్ట్రేటెడ్ గీ అనేది సరఫరా చేశారు అని చెప్తుంది. 2022లో వీళ్ళు టీటీడీ వాళ్ళే ఇంకొక ల్యాబ్కి పంపించారు, నేషనల్ ల్యాబే అది కూడా. దాని పేరు మర్చిపోయా నేను, సిటీఆర్ఐ సంథింగ్, సారీ దాని పేరు మర్చిపోయా. దాని దగ్గరికి పంపిస్తే ఆ రిపోర్ట్స్ కూడా దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు, యానిమల్ ఫ్యాట్తో పాటు ఇంకా వేరు కెమికల్స్ యూస్ చేసి ఇదైతే నిజమైన నెయ్యి కాదని వాళ్ళు తేల్చి చెప్పారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ వేరు పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది, ఇది కలిసింది, అది కలిసింది అని వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టారు. ఓకే, దట్స్ దేర్ పొలిటికల్ థింగ్. అది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా, దట్స్ నాట్ ద మ్యాటర్ హియర్. గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో మాట్లాడడం కాదు మన మెయిన్ థింగ్ ఆఫ్ ద వీడియో. లడ్డూలో కల్తీ జరిగిందా? జరిగింది. ఇక్కడ సిట్ రిపోర్ట్ పెడుతున్నానయ్యా చూడండి రా. ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేయాలో లేదా చంద్రబాబు గారిని కాపాడేయాలో ఇది కాదు. మన తిరుపతి వీళ్ళు ఉంటారు, ఈరోజు వీళ్ళు రూలింగ్లో ఉంటారు, రేపు పోతారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం విషయం ఏంటి? ఈరోజు జరిగింది రేపు జరగదని గ్యారంటీ ఏంటి? ఎందుకు జరుగుతుంది? ఒకసారి జరిగింది కదా. చేతకాని హిందువులం మనం ఉన్నాం కదా. ఈరోజు కూడా ఇంత కల్తీ జరిగిన తర్వాత కూడా రాజకీయం కోసం మనం కొట్టుకుంటున్నాం కదా. ఇంకా మళ్ళీ జరగదని గ్యారంటీ ఏంటి? మనమే ఎంత లోకు అయిపోతున్నాం కదా బయట వాళ్ళకి. అయితే ఇది మెయిన్ థింగ్, నెయ్యిలో కల్తీ అనేది జరిగింది, దట్ వాస్ ప్రూవెన్. ఓకే, సో ఈ విధంగా ఎన్ని వేస్లో వీళ్ళు కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. ఎట్ లాస్ట్ నా కంక్లూజన్ ఏంటి ఈ వీడియోలో అంటే, సింపుల్గా చెప్తాను వినండి. రాజకీయం పక్కన పెట్టేయండి, ఏ నాయకుడు అనేది పక్కన పెట్టేయండి. ఇక్కడ ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ లయబుల్. టీడీపీ ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, నెక్స్ట్ ఆ యొక్క టీటీడీలో అప్పుడు ఉన్న అఫీషియల్స్ అయినా సరే తొక్కిబెట్టి నారదీసి అడగాలి ఎవడైనా సరే. అది టీడీపీ ప్రభుత్వంలో నేను అడుగుతుంది ఏంటంటే, 2019లో అట్ వాట్ పారామీటర్స్ డిడ్ యూ పీపుల్ గివ్ టెండర్ టు దాట్ బోలే బాబా డైరీ? 2019 ఫిబ్రవరిలో మీ ప్రభుత్వమే ఏ పారామీటర్స్ చూసి మీరు ఈ యొక్క టెండర్ అనేది కన్ఫర్మ్ చేశారు? ఇఫ్ నాట్ ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాకు చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీడియా కానీ వాళ్ళు కానీ ఏ విధంగా దీన్ని కప్పిపుచ్చాలని కవర్ చేస్తున్నారో ఐఎమ్ వెరీ అగెయిన్స్ట్ ఇట్. ఒక ఇష్యూ జరిగింది అంటే, ఒక ఇష్యూ జరిగింది, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత స్కామ్ జరిగింది, ఎంత 100 కోట్ల అవినీతి జరిగింది అంటే దాన్ని కూడా లేదు టీడీపీ వాళ్ళు పాలిటిక్స్ గురించి వాడుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడుకుంటున్నారు. వాట్స్ దిస్? దిస్ ఇస్ నాట్ ద వే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడల్ట్రేటెడ్ గీ అనేది సప్లై చేయబడింది మా టెన్యూర్లో అని ధైర్యంగా చెప్పగలరా? చెప్పగలగాలి. హీ నీడ్స్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ స్టాప్ స్పీకింగ్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ పొలిటిసైజ్డ్. ఇది పొలిటికల్గా వాడుకుంటున్నారు చేస్తారు, అది ఆపేసి జరిగిందండి మా ప్రభుత్వంలో జరిగింది, సుప్రీంకోర్టు, ఎస్ఐటి వీళ్ళందరూ కూడా ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి శిక్ష పడాలి అని చెప్పగలరా? ఆయన చెప్పాలి. హీ నీడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. హీ వాజ్ ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. హీ ఈజ్ లైబుల్ ఫర్ దాట్. ఇప్పుడు అదే బోలే బాబా డైరీ విషయంలో ఈ గత టీటీడీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎందుకని టీడీపీ 2019లో టెండర్ ఇచ్చింది, 2020లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా ఎందుకని ఈ యొక్క నామ్స్ని వీకెండ్ చేసింది? అసలు ఫస్ట్ నాకున్న బిగ్గెస్ట్ డౌట్ ఇదేనండి. నువ్వు రూల్స్ని అయితే స్ట్రిక్ట్ చేయాలి, లేదా ఉన్న రూల్స్ను ఉన్నట్టు ఉంచేయాలి. నామ్స్ అన్న రూల్స్ అన్న మీకు అర్థం అవుద్దని చెప్తున్నా. కానీ దాన్ని ఎందుకని తగ్గించారా నాయన మీరు? నాకు అది బుర్ర పని చేయట్లా. టీటీడీ ఆధ్వర్యంలో టీటీడీకి చైర్మన్ అప్పుడు ఎవరు? ఫార్మర్ ఎంపీయే కదా, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తే. ఆయనకి రిలేట్ అయిన ఒక అతన్నే అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లారు సిట్.
అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ విధంగా ఆ రూల్స్‌ని ఎందుకు తగ్గించాలి? ఇది నాకు సెకండ్ బిగ్గెస్ట్ డౌట్ ఇది. నాకు మెయిన్ డౌట్ కూడా ఇదే. ఎందుకని ఆ నార్మ్స్‌ని తగ్గించాల్సొచ్చింది? అంటే ఈ భోలే బాబా లాంటి థర్డ్ గ్రేడ్ కంపెనీలకి టెండర్ ఇస్తున్నాము. అవే ముందుకు రావాలని మీకు ముందే తెలుసా? అవే రావాలని అనుకోని ఈ రూల్స్‌ని తగ్గించారా? ఇది నా క్వెషనింగ్. మీరు కూడా క్వెషన్ చేయాలి ఇది. థర్డ్ వచ్చేసి టీటీడీలో ఆల్రెడీ ఒకసారి చెకింగ్ జరిగినప్పుడు ఇంటర్నల్ చెకింగ్‌లో ఘీ కరెక్ట్ కాదని పంపించేసినప్పుడు మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చిందది? వేరే వైష్ణవి డైరీ ద్వారా. అక్కడ కూడా ఇంటర్నల్ చెకింగ్ చేయొచ్చుగా ఒక్కసారి డౌట్ వచ్చినప్పుడు. రెండోసారి చేయలేదా? పోనీ చేసినా లోపలికి ఎలా వచ్చింది? ఇది మూడో క్వెషన్ నాకు. ఈ 3 క్వెషన్స్ మెయిన్ ఎవడు అడగట్లా. మా జగనన్న అనేస్తున్నారు, మా చంద్రన్న అనేస్తున్నారు, మా జగనన్న అనేస్తున్నారు. ఇది పిచ్చి నా కొడుకులు కొట్టుకుంటున్నారు దీని గురించి. సో ఈ యొక్క లడ్డూ విషయంలో నా యొక్క పారామీటర్ ఇది. ఏ రాజకీయ పార్టీ అనేది కాదు. ఇక్కడ మన హిందువులం అన్యాయం అవుతున్నాం. సాటి హిందువుగా అది ఆలోచించండి. రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు. బీయింగ్ ఏ హిందూ కంట్రీ కల్చరల్‌గా ఇట్ ఇస్ ఎ హిందూ కంట్రీ. ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ ఓకే. బట్ కల్చరల్లీ ఐ బిలీవ్ ఇట్స్ ఎ హిందూ కంట్రీ. హిందువుల మెజారిటీ ఉన్న దేశంలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పెద్ద దేవస్థానంలో ఇలాంటి కల్తీ జరిగింది, ఇంత స్కామ్ జరుగుతుందంటే ఇది ఒక చిన్న ఇష్యూ కాదు. ఇలాంటివి రేపు ఇంకా జరుగుతాయి. ఈ మొత్తం విషయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. సనాతన ధర్మ రక్షణ బోర్డు అని ఒకటి చెప్పిండు ఆయన. అది చాలా నచ్చింది నాకు. ఎందుకో చెప్తాను వినండి. ప్రతి హిందూ ఇది చివరి వరకు చూడండి, క్షుణ్ణంగా ఒకసారి ఆలోచించండి. ఇది చివరి వరకు చూడండి. ఈరోజు సెక్యులర్ కంట్రీ అంటారు ఇండియానే. సెక్యులరిజం పాటించాలి, మన రాజ్యాంగంలో ఉంది అంటారు. సెక్యులరిజం అంటే ఏంటి? ప్రతి మతాన్ని సమానంగా చూడాలి. ప్రతి మతానికి కూడా ఇట్స్ ఈక్వల్ బిఫోర్ లా. హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువులే చేయాలి, లేదా ముస్లిమ్సే క్రిస్టియన్స్ ఏనో. కానీ ఆన్ రియాలిటీ ఈరోజు అన్ని గుళ్ళు ఎవరి అండర్లో ఉన్నాయండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. మరి ముస్లిం వక్ఫ్ బోర్డు, ముస్లింకి సంబంధించిన వేరు ఇన్స్టిట్యూషన్స్ కానీ, క్రిస్టియానిటీకి సంబంధించిన వేరే కానీ ఎందుకని ఉండట్లే? ఆ బోర్డ్స్ మాత్రం వాళ్ళ చేతిలో ఉంటాయి, మనది మాత్రం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇదా సెక్యులరిజం అంటే? ఇస్ దిస్ వాట్ సెక్యులరిజం ఇస్? ఇప్పుడు సెక్యులరిజం అంటే అందరికీ ఒకటే సమన్యాయం అనే కదండి మీరు చెప్పేది. మరి వాళ్ళకేమో సెపరేట్గా వాళ్ళు చూసుకోవచ్చు, మాకు మాత్రం గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇదే సెక్యులరిజం? ఇస్ దిస్ వాట్ సెక్యులరిజం ఇస్? సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే అట్లీస్ట్ ఒక స్టాట్యుటరీ బోర్డు అనేది ఉంటే ఇట్ వుడ్ బి గుడ్. అది చాలా మంచి ఐడియా. పవన్ కళ్యాణ్ గారితో అన్ని విషయాల్లో ఏకీభవించాల్సిన పనిలే, కానీ ఈ విషయంలో ఇట్ ఈస్ గుడ్. యాజ్ హిందూ మనం ఆలోచించాలి. సో సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఎప్పటికైనా కావాలి, ఒక స్టాట్యుటరీ బాడీ. లేదా ఇలాంటి విధ్వంసాలు ఎన్నో చూడాల్సి వస్తుంది మనకి. అదవుతుందా? గవర్నమెంట్లు వందల పనులు చేసుకుంటూ పోతాయి. ఒక స్టాట్యుటరీ బాడీ అనేది హిందువులకు కూడా కావాలి, హిందూ ఆలయాలకి. ఈరోజు ఏ విధంగా ఆల్ ఇండియాలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ఓన్ బోర్డ్స్ ప్రైవేట్గా వాళ్ళు రన్ చేసుకుంటున్నారు స్టాట్యుటరీగా. మనకెందుకని ఉండకూడదు? సెక్యులరిజమే కదండి మీరు అంటుంది, సమానత్వమే కదా. సమానంగానే చూడండి, వాళ్ళని మాకు సమానత్వంగా చూడండి. మావి మాత్రం గవర్నమెంట్ చూసేసుకుంటుంది, వాళ్ళు మాత్రం వాళ్ళు చూసుకోవచ్చు. ఇదేం సమానత్వం? ఇది కాదు కదా అసలైంది. సో చాలామంది వచ్చేసి ఇప్పుడు నాకైతే చాలా రూల్స్ మాట్లాడుతూ ఉంటారు, చాలా రూల్స్ మాట్లాడేస్తూ ఉంటారు. మీరు ఎన్ని రూల్స్ చెప్పినా ఐ డోంట్ కేర్. ఐ డోంట్ గివ్ ఎ షిట్ అబౌట్ దోస్ రూల్స్. యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ హిందూ, ఐఎమ్ బాదర్డ్ అబౌట్ మై కల్చర్, ఐ విల్ స్పీక్ లైక్ దిస్. తప్పే మాట్లాడినానండి. ఒక స్టాట్యుటరీ బోర్డు హిందూ ఆలయాలకు కూడా ఉండాలి, దాంట్లో తప్పే ఉంది? తప్పే ఉంది చెప్పండి. మేమన్నా గవర్నమెంట్కి అగెన్స్ట్కి వెళ్తున్నామా? రాజ్యాంగబద్ధంగా ఫాలో అవ్వకుండా ఉంటున్నామా? లేదు కదా. వీఆర్ స్పీకింగ్ అలాంగ్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. మాకు ఒక స్టాట్యుటరీ బోర్డు ఉండాలి అనేది మా ఆశ. యాజ్ అ హిందూ ఈ రోజు కన్నా రియాక్ట్ అవ్వండి. అదవుతుందా? అన్యాయం చేసిన, అక్రమం చేసిన నా కొడుకులందరూ కూడా లోపలికి పోవాలి, గుడ్డలిప్పి తన్నాలని. హిందువులందరూ కూడా ఉక్రోషం తెచ్చుకోండి. అదవుతుందా? ఇప్పుడు వచ్చి సరే బాబాయ్ 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 హిందువులు ఉక్రోషం తెచ్చుకోండి అంటున్నాడు వీడు. కమ్యూనల్ క్లాషెస్ అన్నీ తీసుకొచ్చేస్తున్నాడు. అంటే హిందూ ఆలయంలో లడ్డూ కల్తీ చేస్తే తప్పు కాదు, కానీ నేను దీన్ని ప్రశ్నించండిరా అంటే మాత్రం తప్పు అయిపోయింది. ఇది ఈరోజు ఇక్కడ ఇండియాలో సెక్యులరిజం ఫాలో అయ్యే గొర్రెనా కొడుకులు మాట్లాడే ఫిలాసఫీ. అంటే హిందువులకు అన్యాయం జరిగితే అది తప్పు కాదు, ఆ అన్యాయం చేసిన వాడికి చట్టపరంగా శిక్ష పడాలి, గొడ్డలు ఎప్పి తన్నండ్రా అంటే, హిందువులు ప్రశ్నించండిరా అంటే అది తప్పు. అది కమ్యూనల్ వైలెన్స్ అన్నమాట. ఈరోజు మాట్లాడే ప్రతి హిందూ గొంతుని కమ్యూనల్ వైలెన్స్ అని ఇలా నలిమేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, తప్పు ఎక్కడ జరిగినా తప్పే, అది మాట్లాడగలగాలి.
ఇక్కడ హిందూస్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్, అది మీరు చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అప్కమింగ్ డేస్లో చాలా 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 వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలా హిందూ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సెక్యులర్గానే మాట్లాడదాం, కానీ ఉన్న నీతి నిజాయితీని కోల్పోకుండా మాట్లాడదాం. హిందువులకి కావాల్సింది కూడా మాట్లాడదాం. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్తో ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.